తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 50 మంది తీవ్ర, మరో 50 మంది స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. 2 రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వడ్డించడంతోనే అస్వస్థతకు గురి కావాల్సి వచ్చిందని బాధిత విద్యార్థులు ఆరోపించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నాయుడుపేటలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పందించారు. ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పర్యటనలు వాయిదా వేసుకుని హుటాహుటిన నాయుడుపేటకు బయలుదేరారు.